గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు వీడియో హోమ్ రెడీమేడ్ సోప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ వేపాకు చేస్తున్నాను. వేపాకుతోటి ఎందుకు పర్టికులర్గా వేపాకే అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ బ్యాక్టీరియా క్రీములు అనేటివి ఉంటాయి కాబట్టి సో దానికోసమని నేను వేపాకు చేస్తున్నా. అదర్వైజ్ మీరు ఇంకా ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. ముందుగా వేపాకుని మొత్తం రెబ్బేసి క్లీన్గా కడిగి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకోండి. మరీ కొంచెం గరుగ్గా అయిపోద్ది. కొంచెం వాటర్ వేసేసుకోండి. నాకు వాటర్ ఎక్కువ పడింది, నేను చేసిన మిస్టేక్ అదే. సో నాకు అందుకే కొంచెం లాస్ట్లో సోప్ అనేది కొంచెం లిక్విడ్గా మెత్తగా అయిపోయింది. గట్టిగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన సోప్ బేస్ నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు 196 ఏమో పడింది. ఇది అమెజాన్లో మీషోలో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అంటే చూడండి, సోప్ బేస్ అనేసి దీన్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఈ డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఎందుకు చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలంటే పెద్దగా ఉంటే అది కొంచెం కరగడానికి చాలా టైం పట్టుద్ది. సో పీసెస్గా కట్ చేసుకుంటే అది తొందరగా లిక్విడ్ అవ్వడానికి టైం తక్కువ పడుద్ది. అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలా ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని ఇంకొక బౌల్లో వాటర్ పోసుకొని ఇది అందులో పెట్టేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి. ఇది కరిగినాక చూసారా మెల్లగా మెల్ట్ అవుతుంది. అది కరిగినాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వేపాకు రసం అనేది, అది కొంచెంగా పోసుకోండి, ఒకేసారి పోసుకోకండి. అండ్ ఏంటంటే ఇక్కడ అది తొందరగా గడ్డ కట్టుకపోతుంది. సో మీరు ఏంటంటే సిమ్లోనే స్టవ్ ఉంచేసి అలానే కలుపుతూ ఉండండి కొంచెంగా. అప్పుడైతే అది తొందరగా గడ్డ కట్టుకపోదు. ఇక ఇలా కొంచెంగా పోసుకోండి. నేను అక్కడ మొత్తం పోసేసాను, అది ఒకటి అయిపోయింది. చూసారా, అలా మొత్తం పోసేసుకున్నాక మంచిగా కలిపేలాగా మంచిగా కలుపుకోండి. నేను ఇందులో ఇంకొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం బ్యాక్టీరియా నుంచి సేఫ్ కానికి. ఇది ఎటువంటి కెమికల్ లేకుండా ఉంటుంది. బయట దొరికే సోప్స్లో కెమికల్స్ ఉంటాయి, ఏమేమో కలుపుతారు. సో అందుకు. అండ్ ఇదేంటంటే ఈ సోప్ అనేది న్యాచురల్ కాబట్టి స్మెల్ రాదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సోపే బట్ స్మెల్ రాదు, కానీ సేఫ్. మనకు బయట దొరికేటి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, మంచిగా ఉంటాయి కదా, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కానీ స్మెల్ అయితే ఉండదు, ఇదైతే చెప్తాను. ఇంకొకరు ఏంటంటే నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఇక్కడ, మీరు పసుపు కూడా వేసుకోండి. మీకు ఇది ఇలానే చేసుకోవాలని ఏం రూల్ లేదు. మీరు ఇంకా ఏదైనా దేంతో అయినా చేసుకోవచ్చు, లైక్ బీట్రూట్, క్యారెట్, ఎనీథింగ్, ఏదైనా అలోవెరా, దేనితోటైనా చేసుకోండి. ఇది రబ్బర్ది వచ్చేసి నేను సేమ్ మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను దీనికోసమని, ఈజీగా వస్తుందని. చూసారా, లాస్ట్కి అయితే ఇలా వచ్చింది నా సోప్స్. నేను తక్కువ క్వాంటిటీలో చేసా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.